రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిన వేళ సీట్ల సర్దుబాటుపై మాత్రం కొన్ని స్థానాల్లో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే కూటమి నాయకులకు సీట్ల పంపిణీ తలనొప్పిగా మారింది. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదని సమాచారం. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఎక్కడి నుంచి పోటీకి దింపాలి అనే దానిపై ఇంకా కూటమి నాయకులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మరోపక్క కూటమి నుండే తాను పోటీలో ఉంటానని రఘురామకృష్ణంరాజు ప్రకటిస్తున్నారు. అయితే లోక్సభ స్థానం నుంచి రఘురామను పోటీలో దించేందుకు టీడీపీ యోచిస్తోంది. దానికి బదులుగా బీజేపీ ఉండి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లు సమాచారం. మరోపక్క తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ స్థానంపై కూటమి నేతలు పునరాలోచిస్తున్నారు. సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే టికెట్ ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. పొత్తులో భాగంగా ఈ సీటును ఇక్కడ మెజార్టీ కార్యకర్తలు టీడీపీకే టికెట్ ఇవ్వాలని పట్టుపట్టడంతో దీనిపై చంద్రబాబు అతిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక తనకు టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఇప్పటికే నల్లమిల్లి చెప్పకనే చెప్పారు. ఇక దీంతో ఈ 2 స్థానాలను టీడీపీ తిరిగి తీసుకుంటుందని తెలుస్తోంది. అనపర్తి టికెట్ కు బదులుగా తమ్మళ్లపల్లె ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమండ్రి నుంచి రాజేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సో రాజేష్, ఇప్పటికే చూసుకుంటే రఘురామకృష్ణంరాజు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత కూటమి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత అటు రామరాజు టికెట్ కి ఎక్కడైతే ఎసరు పడుతుందో అని చెప్పి అక్కడున్న కార్యకర్తలు ఆందోళనకు దిగడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రాజేష్? రఘురామకృష్ణరాజుకు దాదాపుగా ఉండి నుంచి సీటు ఖరారైనట్లుగా వస్తున్న సమాచారం ఉంది. దాంతో పాటు అక్కడ పనిచేస్తున్న రామకృష్ణరాజు కూడా మొన్న అమలాపురంలో పనిచేస్తున్న చంద్రబాబు అయితే వచ్చి నేరుగా కలిసి సీటు మార్పు అనే ప్రయత్నం విరమించుకోవాలి, ఖచ్చితంగా అక్కడ సీటు గెలవాల్సిన అవసరం టీడీపీకి ఉంది, అక్కడ కనిపిస్తే కనుక ఆ ఉండిలో మళ్ళీ తన సీటు తన దక్కంగా ఉంటుంది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కూడా అంత హవా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ సీటును టీడీపీ గెలుచుకుందంటే అక్కడ టీడీపీ కేడర్ చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో కూటమిలో ఖచ్చితంగా ఆ సీటు మనం తీసుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. గెలిచే అవకాశం ఉన్న సీట్లను కోల్పోవడం అంటే కూటమికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా అంటే కొన్ని చోట్ల మనం బలంగా ఉన్న చోట్ల, కేడర్ బలంగా ఉన్న చోట్ల ఖచ్చితంగా మాత్రం అక్కడ సీటు మనం తీసుకోవాల్సింది. ఈ విషయంపై కూటమి నేతతో పురంధరేశ్వరి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ తో కావచ్చు, మీరందరూ కొంచెం భేటీ అయ్యి ఖచ్చితంగా ఉండి సీటును తిరిగి తనకి ఇప్పించాలని చెప్పి కృష్ణరాజు అయితే ఆయన చంద్రబాబు అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే కూటమిలో భాగంగా పొత్తుల్లో భాగంగా కొన్ని చోట్ల మనం సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది, అలాగే కొన్ని చోట్ల సీట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా త్యాగాలకు సిద్ధపడితేనే ఇటువంటి ప్రయత్నం చేయగలం. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఏదైతే ఉందో ఖచ్చితంగా చెల్లనివ్వకుండా చేయాలి. ఈ విషయంలో అన్ని పార్టీలు, కేవలం టీడీపీ కాదు బీజేపీ కూడా ఒక అడుగు ముందుకేసి వచ్చింది, అలాగే జనసేన కూడా చాలా వరకు తగ్గించుకుంటూ ముందుకు వచ్చింది. అందులో భాగంగానే మనం కూడా టీడీపీ నుంచి కూడా కొంతమంది త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఖచ్చితంగా త్యాగాలు చేసిన వారిని మాత్రం గుర్తుపెట్టుకుంటాం. మన ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత సముచితమైన స్థానం కల్పిస్తాం. ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇతరత్ర నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చి ఈ రోజు త్యాగాలు చేసిన వారందరినీ ఖచ్చితంగా దృష్టి ఉంటామని చెప్పి రఘురామకృష్ణరాజుకు చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు రామరాజు కూడా ఈ విషయం చెప్పి త్యాగం చేయాల్సిన అవసరం గురించి చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా సీటు దాదాపుగా కూటమిలో భాగంగా టీడీపీకి ఖరారైనట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పసుపల్లి నుంచి బెక్కవోలు మండలం అక్కడి నుంచి తన ప్రచారం ప్రారంభించారు. దాదాపుగా తన సీటు ఖరారైంది. ఈ రోజు కానీ రేపు కానీ అధిష్టానం నుంచి ఆ ప్రకటన వస్తుంది. అప్పటి వరకు కూడా కార్యకర్తలు సమయంతో పాటించాలి. ఈ ప్రయత్నంలో భాగంగా రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు, ఆవిడ్ని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన కూటమి మీద ఉంది. ఖచ్చితంగా అక్కడ కేంద్రంలో మోడీ రావాలి, రాష్ట్రంలో చంద్రబాబు మన కూటమి రావాలి అని చెప్పి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. మొన్నటిదాకా కూడా ఆయనకు సీటు కేటాయించకపోవడంతో న్యాయం కోసం నల్లమిల్లి అనే నినాదంతో కుటుంబ సభ్యులతో ఆయన భార్య, కొడుకు, కూతురు, అలాగే ఆయన తల్లి నలుగురు కూడా మొత్తం అనపర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని దాదాపుగా అన్ని గ్రామాల్లోనూ కవర్ చేసుకుని ప్రచారం చేసుకుంటూ ఏం చేయమంటారు తెలుగుదేశం అధిష్టానం మనకి కూటమిలో భాగంగా నేపథ్యంలో మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మీ నిర్ణయం ఏంటి, కార్యకర్తల నిర్ణయాన్ని నేను శిరోధార్యంగా భావిస్తాను, ఖచ్చితంగా మీ ముందుకు వెళ్తానని చెప్పి
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గత 15 రోజులుగా కూడా ఎప్పుడైతే బీజేపీకి సీటు కేటాయించారో ఆనాటి నుంచి కూడా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నల్లమిల్లిని బుజ్జగించేందుకు జిల్లాలో ఉన్న టీడీపీ నేతలు, రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న టీడీపీ నేతలు, సీనియర్లందరూ కూడా వచ్చి నల్లమిల్లిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబును కూడా 2-3 సార్లు నల్లమిల్లి వెళ్లి నేరుగా కలిశారు. ఖచ్చితంగా ఇక్కడ సీట్ను కోల్పోతే కనుక కార్యకర్తల మీద సుమారుగా 400 కేసులు ఉన్నాయి, నా మీద 38 కేసులు ఉన్నాయి. వీటన్నిటిని ఎదుర్కోవాలంటే, కార్యకర్తలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ అధికారంలోకి రావాల్సింది. ఇక్కడ కనుక నడపతిలో కనుక టీడీపీ ఇవ్వకపోతే కనుక దాని ప్రభావం చుట్టుపక్కల ఉన్న జగ్గంపేట కావచ్చు, మండపేట కావచ్చు, కొత్తపేట కావచ్చు, ఎన్ని ప్రాంతాల మీద కూడా ఎమ్మెల్యే స్థానం పడుతుంది. పరోక్షంగా చూసుకుంటే రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్ కూడా పడుతుంది. ఖచ్చితంగా అక్కడ ఎంపీగా పురంధరేశ్వరి గెలవాలంటే నల్లమిల్లిలో, అనపతిలో సీటు తనకు కేటాయించాలని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో మొన్న చంద్రబాబు నివాసంలో ముగ్గురు కూడా భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఖచ్చితంగా ఇప్పుడు ఆ సీటు ఖచ్చితంగా ఆల్మోస్ట్ కేటాయించడం తెలుస్తుంది. ఈ నెల 16వ తేదీన నల్లమిల్లికి బీఫామ్ టికెట్ కూడా ఇస్తారన్నది ఒక వార్త అయితే ఉంది. మొత్తం టీడీపీ జోష్లో మాత్రం ఒక జోష్ అయితే కనపడింది. నిన్నటి నుంచి కూడా నల్లమిల్లి ప్రచారంలో చాలా జోరుగా ముందుకు వెళ్తున్నారని చెప్పాలి రత్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.